హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. 2 days అవుతుంది, చూసి ఉంటారు అనుకుంటా. మ్యాటర్ వచ్చేసి మేమున్న దగ్గర నుంచి 70 kilometers మాకు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామంటే ఏడుపాయల దుర్గామాత టెంపుల్కి. మెదక్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. పక్కనే డ్యామ్ కూడా ఉంటుంది. మేము వచ్చేసి నలుగురం వెళ్ళాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు బాన్సువాడలో ఉంటారు, వాళ్ళు అక్కడ నుంచి వస్తారు. మేము హైదరాబాద్లో ఉంటాం. ఇక్కడ నుంచి మేము వెళ్ళాము. మాకు 70 kilometers ఉంది. అక్కడికి నేను నా ఫ్రెండ్ అయితే బైక్ పైన వెళ్తున్నాము. వెళ్ళడానికి మాకు దగ్గర 2 hours పట్టింది. కానీ వెళ్ళేటప్పుడు లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ముందు ఇంకా చాలా చేస్తాను. అలాగే నాకు వెహికల్ కూడా ఉన్నది, టాటా ఇంట్రా V30. ఆ వెహికల్ వీడియోస్ కూడా ముందు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. టోటల్ ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మేము వచ్చేసి నర్సాపూర్ జంగల్ నుంచి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఆ వ్యూ, ఆఫ్ రోడ్ మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తే ఇంకా ఆఫ్ రోడ్ నేను డ్రైవ్ చేశాను. అక్కడ నర్సాపూర్కి వెళ్ళక ముందు కొంచెం బ్యాక్ సైడ్ ఒక పార్క్ ఉంటుంది. ఒక ఫుల్ డే టైం తీసుకొని అది కూడా టోటల్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో త్వరలోనే అది కూడా అప్లోడ్ చేస్తాను, ఒక 20 daysలో. మాకైతే టోటల్గా వెళ్ళి రావడానికి 400 పెట్రోల్ అయితే ఖర్చు అయింది. కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు. ఫ్రెండ్స్తో మాత్రం వెళ్ళండి. మేము ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాము. చిన్నప్పటి నుంచి ఆల్రెడీ వెళ్తూనే ఉంటాం మా ఫ్యామిలీ మెంబర్స్తో. ఇప్పుడు ఇక చిన్న ఉన్నప్పుడు అంటే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాం అందరం. కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ ఇక మనం పెద్ద అయినాక మనకు వచ్చినాక చైల్డ్ మెమరీస్, గోల్డెన్ మెమరీస్ అయితే తర్వాత కొంచెం ఎదిగినాక బాధ్యత అనేది మనకు వస్తుంది. కాబట్టి మనమే ఏది చేయాలన్నా, ఏది చూసుకోవాలన్నా అన్నీ మనమే చేయాలి. కాబట్టి అట్లా ఉంటుంది. చూశారు కదా, వెళ్ళే దారిలో కోతులు కూడా చాలా ఉన్నాయి. చాలామంది ఫుడ్ గిట్లా పెడుతూ ఉంటారు. కానీ కొన్ని కోతులు కూడా వెళ్తుంటే దారిలో లారీ టైర్లల్లో వెహికల్స్ కింద పడి చనిపోతూ ఉంటాయి. కొన్ని ఫుడ్ దొరకక అక్కడ మా సైడ్ గుమ్మడిదల ఆ సైడ్ దగ్గరలో అన్ని ఊర్లలో పైకి వచ్చేస్తూ ఉంటాయి. మేమైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 3 kilometers లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక 3 bridges ఉంటాయి టోటల్గా. 3 దాటినాక అప్పుడు మనకి టెంపుల్ అనేది వస్తుంది. ఫస్ట్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అందరం. చాలా ఫస్ట్ టైం అనమాట నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళడము. ఇంతకుముందు ఫ్యామిలీతో వెళ్ళని చెప్పాను కదా. టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. మా ఫ్రెండ్స్ అదిగోండి చూడండి, వాళ్ళే బాన్సువాడ నుంచి వస్తున్నారు అని అన్నా కదా, వాళ్ళే నా ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మీకు టెంపుల్ అనేది చూపిస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే న్యూ యూట్యూబర్ కదా, మీరు సపోర్ట్ చేస్తేనే ముందు బాగుంటుంది. నాకు కూడా మీకోసం మంచి వీడియోస్ చేస్తాను. గుడి దర్శనం అయిపోయాక బయటకు వచ్చి టెంపుల్ని మొత్తం వీడియో తీస్తున్నాను మీకు చూపెట్టడానికి. టెంపుల్ మాత్రం ఎన్నిసార్లు వచ్చినట్టు అనిపించదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం మా ఫ్రెండ్స్ ఏమో చేపలను చూస్తారు కింద. అక్కడ సైడ్ పైన కొండ ఉంటుంది, అక్కడ కూడా ఎక్కి వెళ్ళొచ్చు మనం. గుడి బ్యాక్ సైడ్ కొండ ఎక్కితే ఇంకా పైన టెంపుల్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. తర్వాత మేము డ్యామ్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. డ్యామ్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. చూస్తారు కదా, డ్యామ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫుల్ ఉంటుంది. అక్కడ టెంపుల్ నుంచి ఒక 1 kilometer ఉంటుంది. గుడికి వచ్చిన వాళ్ళు డ్యామ్ని కూడా కంపల్సరీ విజిట్ చేయండి.